దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాము. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదువుకుని వాక్యాన్ని ధ్యానించాదాం. ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు. ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు. నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రార్థించుకుందాము. మమ్మల్నికిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు చదవబడిన వాక్య భాగములో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మేము ధ్యానించబోతూ ఉండగా మీరు మాతో మాట్లాడండి. మాకు కావలసిన వర్తమానమును ఈ వాక్యం ద్వారా మీరు మాకు అందించండి, బలపరచండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా నీవు తాకమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యం ద్వారా అనేక మంది దీవించబడటానికి సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పులేరా, ఇక వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాము. దాదాపు 2-3 ఎపిసోడ్లు మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నా వాక్య సందేశం యొక్క టైటిల్ ఏమిటంటే, నీ భాగ్యము ఎంత గొప్పది. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, నీ భాగ్యము ఎంత గొప్పది. చదవబడిన వాక్య భాగాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు మోషే ఐగుప్తు దేశముల నుండి ఇశ్రాయేలు ప్రజలను కానాను దేశానికి నడిపిస్తూ చివరి గడియలకు, చివరి మజిలీకి వచ్చినప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలతో పలుకుతున్న చివరి మాటలు మనం చూస్తూ ఉన్నాం. పులేరా, ఏ వ్యక్తి అయినా సరే చివరి మాటలు చాలా ప్రాముఖ్యత వహిస్తాయి. చూడండి, ఎవరైనా చనిపోయినప్పుడు మనం అక్కడ వింటే మాట ఏంటి తెలుసా? నాకు ఒక మాటన్నా చెప్పకుండా పోయాడు అని. పరిశుద్ధ గ్రంథములో మోషే పలికిన చివరి మాటలు మనం చూస్తున్నాము. అలాగే దేవుడు దావీదు పలికిన చివరి మాటలు కూడా వ్రాయించాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు పలికిన చివరి మాటలు కూడా వ్రాయించారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ చదువుతున్న వాక్య భాగం చూడండి. ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఇశ్రాయేలు అనే మాట దగ్గర నీ పేరు పెట్టుకుని ఇలాగ చదివితే బాగుంటుంది నేను ఆశపడుతున్నాను. ఒకసారి మీరు అందరూ అలా చదువుతారా? ఇశ్రాయేలు అనే మాటను పక్కన పెట్టి అక్కడ మీ పేరు మాట్లాడండి. నేను చదువుతున్నా చూడండి. సమూయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. మీరు కూడా మాట అనుకున్నారా? మీ పేరు పెట్టుకుని ఈ మాట పలకవలసిందిగా మనం చేస్తున్నాను. పులరా, ఈ మాట పలుకుతున్నప్పుడు మనము అంత భాగ్యవంతులమా అని మనం ఆలోచన చేస్తుంటే మనం ఏ విషయంలో భాగ్యవంతులము? దేవుని బిడ్డలారా, దేవుడు అభాగ్యులమైన మనకు ఈ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు భాగ్యాలు లేని బాధ్యతలు మనలను బానిసలుగా చేస్తూ ఉంటాయి. బాధ్యతలు లేని భాగ్యాలు
మనలను బరి తెగించేవిగా చేస్తూ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను వినండి. భాగ్యాలు లేని బాధ్యతలు మనలను బానిసలుగా చేస్తాయి. బాధ్యతలు లేని భాగ్యాలు మనల్ని బరి తెగించేవిగా చేస్తాయి. ఈ రెండూ తెలిసినప్పుడు మనము ఎలాంటి వారమో మనకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, భాగ్యవంతులు అని మోషే ఇశ్రాయేలు ప్రజల్ని మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ మనల గురించి మనం ఆలోచన చేసుకుంటే ఇక్కడ రెండు విషయాలు నాకు రెండు తలంపులు వస్తున్నాయి. ఒకటి, క్రీస్తులో మనకు కలిగిన భాగ్యము. రెండు, క్రీస్తులో మనకు ఉన్న బాధ్యతలు. ఈ రెండు కూడా మన జీవితంలో ఉన్నప్పుడే మనము భాగ్యవంతులు అనిపించుకోవడానికి యోగ్యులం. వాస్తవానికి ఒక వచనాన్ని చదువుకుని మనం ముందుకు వెళదాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు ఒక చక్కని మాటను ఇక్కడ తెలుపుతూ ఉన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాటను మనం చూద్దాము. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. దేవుని బిడ్డలారా, ద్రాక్షవల్లి అయిన యేసుక్రీస్తు ప్రభువారు మనలను తన తీగలుగా అంటుకట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. వాస్తవానికి మనము అడవి ద్రాక్ష తీగలము. ద్రాక్ష తీగ పందిరికి దాన్ని అలుపుకునేటట్లుగా చేస్తారు. కానీ అడవి ద్రాక్ష తీగ అది ఎటు పడితే అటు పాకుతూ ఉంటుంది. దానికి ఒక బురుసు ఉండదు, దానికి ఒక పందిరి ఉండదు. ఎక్కడ పడితే అక్కడ, ఎలాగ పడితే అలాగ అలుముకుంటూ ఉంటుంది అడవి ద్రాక్ష తీగ. ఇలాంటి అడవి ద్రాక్ష తీగ అయిన మనలను క్రీస్తు ఏమి చేశారు అంటే తనలో మనను అంటుకట్టుకున్నారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పులారా, ఇక్కడ మనం చదువున్న వాక్య భాగంలో చూసినప్పుడు అడవి ద్రాక్ష తీగల మీద మనలను క్రీస్తులో అంటుకట్టుకోవడం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. అంటుకట్టుబడటానికి ఒక ప్రక్రియ జరగాలి. ఏమిటి ఆ ప్రక్రియ అంటే, దేనికైతే అంటుకట్టబడుతున్నామో అంటుకట్టబడేది కూడా కొయ్యాలి, అంటుకట్టబడుతున్నది కూడా కొయ్యాలి. ఈ రెండు కోసినప్పుడే దానిని అంటుకట్టగలము. అంటుకట్టి దానిని మనము రెండు కూడా కలిపి దానిని కట్టినప్పుడు కొన్ని దినాలైన తర్వాత ఈ అంటుకట్టబడిన ద్రాక్షబలిలో అంటుకట్టబడటానికి తెచ్చిన ద్రాక్ష తీగే కలిసి రెండు కూడా ఎదగటానికి అవకాశం ఉన్నది. అందుచేత ద్రాక్షవల్లి అయిన యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు శిలువలో ఆయనను కోశారు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో కోయబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో కత్తిరించబడ్డారు. అందుకనే కీర్తనగారుడు 129వ కీర్తన
3వ వచనాన్ని మనం చదివినప్పుడు కీర్తనకారుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. దున్నువారు నా వీపు మీద దున్ని ఉన్నారు, వారు చాళ్లకు పొడుగుగా చేసిరి. గమనించండి, దేవుడు ద్రాక్షవల్లి అయిన యేసుక్రీస్తు ప్రభువారిని శిలువలో ఆయన కోసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు శిలువలో దేవుడు ఆయనను కోసారు, ఆయన కత్తిరించారు. కాబట్టి పులరా యేసుక్రీస్తు ప్రభు అనబడిన ద్రాక్షవల్లి శిలువలో కోయబడింది. ఇప్పుడు మనము కూడా కోయబడాలి. మనం ఎవరము? అడవి తీగలము. ఇప్పుడు మనం ఎప్పుడు కోయబడ్డాము? మనకు కోత ఎప్పుడు జరిగింది అని అంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనాన్ని గమనించినట్లయితే ఇక్కడ మనకి కోత కలుగుతుంది, కోత అనేది జరుగుతుంది. చూడండి ఒకసారి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేము ఏమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు అని వ్రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత, ఆయన తిరిగి లేచి ఆరోహణమైన తర్వాత అపోస్తులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన రీతిగా యెరూషలేములో ఒక మేడగదిలో వారు కూర్చుని ఉండి వారు ఏక మనసుతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ కూడా వారి మీద అగ్ని జ్వాల వంటి జ్వాలలు రాలగా ప్రతి ఒక్కొక్కరు కూడా అన్య భాషలో మాట్లాడసాగుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితులలో పేతురు గారు లేచి ఆ పస్కా పండుగకు వచ్చిన అనేక మంది ప్రజల ఎదుట నిలవబడి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి, ఆయన పెట్టిన శ్రమల గురించి, ఆయన పెట్టిన బాధల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అబ్రహాము కానించి ఎత్తుకుని వచ్చి యేసుక్రీస్తు ప్రభు వరకు ఆయన మాట్లాడుతూ వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏ రీతిగా వచ్చారో, యేసుక్రీస్తు ప్రభు వారు రావడానికి గల కారణం ఏమిటో పేతురు గారు చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చినప్పుడు, పేతురు గారు మాట వినేటప్పుడు ప్రజలందరి హృదయములలో నొచ్చుకున్నారు అని వ్రాయబడింది. గ్రీకు భాషలో ఏమని వ్రాయబడిందంటే హృదయములు కోయబడ్డాయి అని వ్రాయబడింది. కాబట్టి పేతురు గారు మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యము చేత వాక్యం విన్న వారందరూ కూడా వారు హృదయములు కోయబడ్డాయి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు ద్రాక్షావల్లి అయిన యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో కోయబడ్డారు. అలాగే ప్రజలు కూడా వాక్యము చేత వారి హృదయములు కోయబడ్డాయి. చూడండి, ఒక విషయాన్ని మనం గమనించాలి. మన శరీరం కోయబడితే ఏం కారుతుంది? చెప్పండి ఒకసారి. మన శరీరంలో ఎక్కడన్నా కోయబడుతుంది అనుకోండి, కోయబడినప్పుడు ఏం కారుతుంది? మనకి రక్తం కారుతుంది. బాగా చెప్తాను మీరు, రక్తం కారుతుంది కదా. మరి హృదయము కోయబడినప్పుడు మరి ఏం కారుతుంది? ఏం కారాలి? హృదయం కోయబడినప్పుడు హృదయం నుంచి ఏం కారుతుంది? ఇప్పుడు శరీరము కోయబడింది అనుకోండి, ఒక మనం ఏలు కోసుకున్నాం అనుకోండి, ఏలు కోసుకుంటే ఎక్కడ కోయబడిందో అక్కడ రక్తం వస్తుంది కదా.
అలాగే మరి హృదయం కోయబడినప్పుడు మరి ఏం కారుతుంది అంటే ఒకసారి ఆలోచించండి, ఏం కారుతుంది? హృదయం కోయబడినప్పుడు రక్తమే కారుతుందా? కదండి, కాదండి. హృదయం కోయబడినప్పుడు కన్నీరు కారుతుంది. హృదయం కోయబడినప్పుడు కన్నీరు ఎక్కడ కారుతుంది? మన కళ్ళలోంచి కారుతుంది. చూసారా? దీనినే పశ్చాత్తాపము అన్నారు. వాక్యము విని ఎవరి హృదయాలైతే కోయబడతాయో, కోయబడిన హృదయాలన్నీ కూడా పశ్చాత్తాపడతాయి. అందుకనే పేతురు గారిని అడుగుతున్నారు వారందరూ కూడా, అయ్యా మేము ఆ నీతిమంతుడు చెప్పాము, మాకు తెలియక మేము చేశాము, ఇప్పుడు మేము ఏం చేయాలి అని అన్నప్పుడు పేతురు గారు చెప్పే సమాధానము, మీరు మారు మనసు పొంది. చూడండి, అపోస్తుల కార్యములో పేతురు గారు చెప్పిన విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేద్దాం. 2వ అధ్యాయము 37వ వచనాన్ని చూడండి. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని మాట కింద ఫుట్నోట్లో ఎవరు ఉంది? పొడవబడి. అంటే ఎవరు పొడిచారు వారి హృదయాలను అంటే వాక్యమే వారి హృదయాలను పొడిచింది. ఈ రోజున చాలామంది వాక్యం చేత పొడవబడుతున్న వారు మారు మనసు పొందటం లేదు, వారు రక్తము కారటం లేదు, వారి కన్నుల నుంచి కన్నీళ్ళు రావట్లేదు. పిల్లరా, శరీరం కోసినప్పుడు మనకి రక్తం కారుతుంది, అదే హృదయాన్ని పొడిచినప్పుడు మనకి కన్నీరు వస్తుంది. ఇప్పుడు కన్నీరుతో వాళ్ళు ఏమంటున్నారు? పేతురు గారు అడుగుతున్నారు, అయ్యా మేము ఏం చేయాలి అని అడిగినప్పుడు పేతురు గారు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి అన్నారు. కాబట్టి పిల్లరా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు శిలువలో కోయబడ్డారు, ప్రజలు వాక్యం చేత కోయబడ్డారు. ఇప్పుడు ఈ కోయబడిన తీగ, కోయబడిన ద్రాక్షవల్లి రెండు అంటు కట్టబడినప్పుడు అవి నిజమైన ద్రాక్షవల్లిగా మార్చబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము క్రీస్తులో అంటు కట్టబడటమే దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. ఇప్పుడు దేవుడు మనకిచ్చిన భాగ్యము కనుక ఇప్పుడు క్రీస్తులో మన బాధ్యత కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, మన బాధ్యత ఏమిటి అంటే నిలిచి ఉండుట మన బాధ్యత. అందుకని యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ఏమో రాయబడింది? యోహాను సువార్త 15వ అధ్యాయము, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉన్నాడో నేను ఎవని యందు నిలిచి ఉందును. చూసారా? ఎవడు నా యందు నిలిచి ఉన్నాడో నేను ఎవరి యందు నిలిచి ఉన్నానో వాడు బహుగా ఫలించును. కాబట్టి పిల్లరా, అడవి ద్రాక్ష తీగల మీద మనలను క్రీస్తు అనబడిన ద్రాక్ష వల్లిలో అంటు కట్టుకోవడం అనేది మన భాగ్యం. అంటు కట్టబడిన తర్వాత నీ బాధ్యత ఏమిటంటే క్రీస్తులో నిలిచి ఉండుటే నీ బాధ్యత. అందుకనే రోమా పత్రిక 11వ అధ్యాయము 20వ వచనాన్ని గమనిస్తే, రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 20వ వచనం, మంచిది వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడము. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, చాలా మంది అంటు కట్టబడుతున్నారు, కానీ కొంతమంది అంటు కట్టబడిన తర్వాత విరిగిపోతున్నారు. అంటు కట్టబడిన తీగ క్రీస్తులో నిలిచి ఉంటేనే అది ఫలిస్తారు. విరిగిపోవడానికి గల కారణం ఏమిటి అంటే గర్వము అనే విషయాన్ని మనం చూస్తున్నాను. అందుకనే వారు అవిశ్వాసము చేత, గర్వము చేత విరిచివేయబడుతూ ఉన్నారు. చాలామందికి నేను ప్రార్థనా పరుడైపోయిన గర్వం, నేను భక్తి పరుడైపోయిన గర్వం, నేను ఆత్మీయంగా ఎదుగుతున్నానని గర్వం, ఇలాంటి గర్వంతో చాలామంది విరిగిపోతున్నారు. కానీ మనము క్రీస్తులో అంటుకట్టబడ్డాము కనుక విశ్వాసమును బట్టి మనము నిలిచి ఉన్నాము.
హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం కూడా చదువుదాం. హెబ్రీ పత్రిక 3:12. సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనవలెను. దేవుని బిడ్డలు ఇక్కడ చూడండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం మనం చూసినప్పుడు అపోస్తలుడు పౌలు చక్కగా వివరిస్తూ ఉన్నాడు. జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసములని దుష్ట హృదయము మీలో ఎవరికైనా ఉందేమో ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. ఎవరిలైతే విశ్వాసము ఉండదో, ఎవరిలైతే గర్వం అనేది ఏలుతూ ఉంటుందో వారు ఏమవుతారంటే జీవము గల దేవుని విడిచిపెడతారు. కనుక ఈ రోజున దేవుని బిడ్డలారా, నీవు ఎందుకు పనికిలేని దానివైన పనికిలేని వాడిని నిన్ను దేవుడు ప్రేమించి అడవి ద్రాక్ష వల్లిగా ఉన్న అడవి ద్రాక్ష తీగగా ఉన్న దేవుడు నిన్ను ప్రేమించి తనలో అంటుకట్టుకుంటే నీవు అవిశ్వాసం వల్ల గర్వం వల్ల నువ్వు విరిగిపోతూ ఉన్నావు. కాబట్టి నీ బాధ్యత ఏమిటో తెలుసా? విరిగిపోకుండా నిలిచి ఉండుట నీ బాధ్యత. రెండవదిగా చూస్తే నీ బాధ్యత ఏమిటో తెలుసా? నిలిచి ఉన్న నీవు ఫలించుట నీ బాధ్యత. దేవుని బిడ్డలారా, దేవుడు మనం ఫలించడం కొరకే దేవుడు అంటుకట్టుకున్నాడు. నిస్సారంగా ఉన్న నీవు, కారు ద్రాక్ష కాస్తున్న నీవు, పనికి రాకుండా వ్యర్థమైపోతూ ఎవరికి ఉపయోగం లేకుండా నిన్ను దేవుడు అంటుకట్టుకున్నాడు కొరకనే నీవు నిలిచి ఉన్నావు. నిలిచి ఉన్న తర్వాత నీ బాధ్యత ఏమిటో తెలుసా? క్రీస్తులో మనము ఫలించాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినప్పుడు ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచుచున్నాడు. గమనించండి దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు బహుగా ఫలించడం కొరకు నా తండ్రి మరి బహుగా సంతోషపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మనము ఫలించాలి. మనం ఫలించడానికి మనం ఏమన్నా చెట్లమా? ఈ లోకంలో ఏమి ఫలిస్తాయి? కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనకు అమర్చినప్పుడు అతడు నీటి కాలవల ఎవరును నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. గమనించండి, మనం ఫలించడానికి చెట్లుమే. కాబట్టి క్రీస్తు మనలను తనతో అంటుకట్టుకున్నాడు కనుక అంటుకట్టుబడిన నీవు ఫలించాలంటే క్రీస్తులో నిలిచి ఉండాలి. ఎప్పుడైతే నిలిచి ఉంటావో, నిలిచి ఉన్న నీవు ఏం చేస్తావంటే ఫలిస్తావు. కాబట్టి పిల్లరా, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు చెట్టు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు పొట్టు. ఈ కీర్తనకారుడు చెప్పిన విషయం ఏంటంటే, ఎవరైతే దేవుని విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం ఉంచిన వారందరూ కూడా వారు చెట్టు వలె ఉంటారు. ఆ చెట్టు వలె ఉన్న ప్రతి వారు కూడా ఫలిస్తారు. మనం ఏమి ఫలించాలి? నేను కొన్ని తలంపులు మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. మనము ఫలించవలసిన ఫలములో మొదటి ఫలం ఏమిటంటే ఆత్మ ఫలము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. అయితే ఆత్మఫలము ఏదనగా ప్రేమ. ఆత్మఫలము, ఈ ఆత్మఫలములో 9 తొడలు ఉన్నాయి. వాటిని వివరించడానికి మనకి సమయం లేదు కనుక మొదటిగా మనం ఫలించవలసిన ఫలం ఏంటంటే ఆత్మఫలము. రెండవ ఫలం ఏమిటంటే వెలుగు ఫలము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమైన వాటిలో కనబడుచున్నది. మంచిది. దేవుని బిడ్డలారా, మనము వెలుగు ఫలము ఫలించాలి. మొట్టమొదటిగా ఆత్మ ఫలం ఫలించాలి. 2 వెలుగు ఫలం ఫలించాలి. 3 నీతి ఫలము ఫలించాలి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు
ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైనా నీతి ఫలములతో నిండుకొనిన వారై చాలు. యేసుక్రీస్తు వలనైన మనము నీతి ఫలము ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు. 4వదిగా చూస్తే సక్రియలు అనే ఫలము. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. అందుచేత అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారమై ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించు వారై ప్రతి సత్కార్యము చూడండి, ప్రతి సత్కార్యము సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమునందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొని వలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారమొకటకు మనలను పాత్రలనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బ్రతిమాలుచు ఉన్నాము. గమనించండి దేవుని బిడ్డలారా, ఇక్కడ సత్క్రియలు అనే ఫలము మనము ఫలించాలి అని అపోస్తలుడు పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి పిల్లరా, మనము క్రీస్తులో మన భాగ్యం ఏమిటి అంటే అంటు కట్టబడటమే మన భాగ్యము. క్రీస్తులో మన బాధ్యత ఏమిటి అంటే నిలిచి ఉండుట మన బాధ్యత. 2 ఫలించుట మన బాధ్యత. ఏమి ఫలించాలి అంటే 4 ఫలాలు మనం ఫలించాలి. 1 ఆత్మ ఫలము, 2 వెలుగు ఫలము, 3 నీతి ఫలము, 4 సత్క్రియలు అనే ఫలము. ఈ 4 ఫలించుట ద్వారా మనము క్రీస్తు స్వరూపములోనికి వస్తాము. కాబట్టి పిల్లరా, అడవి ద్రాక్ష తీగగా ఉన్న నీళ్లు క్రీస్తు స్వరూపంలోనికి రప్పించుటే దేవుడు మనకిచ్చిన భాగ్యము. అందుకనే మోషే ఇశ్రాయేలు ప్రజల గురించి అంటున్నాడు, ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. ఈరోజు దేవుని బిడ్డలారా, ఎందుకు పనికిరాని నిన్ను నన్ను దేవుడు తన ప్రేమ చేత చెడిపోయిన నిన్ను, పాడైపోయిన నీ జీవితాన్ని, పనికిరాని నీ జీవితాన్ని, విలువలేని నీ జీవితాన్ని యేసయ్య ప్రేమించి తనతో అంటు కట్టడానికి ఆయన మన కొరకు శిలువలో కోయబడ్డాడు. ఆయన తను తాను కోసుకొని నిన్ను అంటు కట్టడానికి వాక్యం చేత కోయబడుతున్నాం మనం. ఈ వాక్యం ఉంటున్న నీవు ఇంకా పాపంలో ఉన్నట్లయితే వాక్యం చేత కోయబడి క్రీస్తులో అంటుకట్టు. అలా అంటు కట్టబడినప్పుడు నిలిచి ఉంటావు, నిలిచి ఉన్నప్పుడు ఫలిస్తావు. అలాగ ఉండడం దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. ఆ భాగ్యంలో ఇక నీవు లేకపోతే ఇప్పుడైనా యేసుక్రీస్తు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించి ఆ భాగ్యములో నీవు కూడా పాల్పంపులు పొందాలని దేవుడు ఈ రాత్రి నీకు అవకాశం ఇస్తున్నాడు. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. అందరూ తల ఉంచండి. మమ్మల్నికిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు వేలాది వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈ సాయంకాల సమయంలో దేవా మా స్థితి ఏమిటో మాకు తెలియజేశారు. మా స్థితి ప్రభువా ఎందుకు పనికిరాని స్థితి, అడవి తీగల స్థితి. అడవి తీగని ఎవరో కూడా ఇష్టపడరు ప్రభువా. అడవి తీగని ఎవరో కూడా పెంచుకోరు తండ్రి. అడవి తీగ గురించి ఎవరో బాధ్యత వహించరు నాయన. నీవైతే నాయన నీలో అంటు కట్టుకోవడానికి అడవి తీగగా ఉన్న మమ్మలను దేవా నీవు కోయబడి మమ్మల్ని కూడిన వాక్యం చేత కోసి నీతో అంటు కట్టుకున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. అయ్యా, మేము అంటు కట్టబడ్డాము కనుక మేము మీలో నిలిచి ఉండగలిగిన భాగ్యాన్ని మాకు ఇచ్చారు కనుక నిలిచి ఉండే స్థితి దయచేయండి. అవిశ్వాసము చేత కానీ గర్వము చేత కానీ మేము విరిగిపోకుండా ప్రభువా మమ్మల్ని తండ్రి నిలిచి ఉండేవారిగా చేయండి. అంతమట్టుకే కాదు, నిలిచి ఉన్న మేము
ఫలించి మంచి ఫలములు 4 రకములైన ఫలములు మేము ఫలించగలగటానికి మీరు సహాయం చేయండి. దేవా, వింటున్న వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి హృదయాలను తాకమని ప్రార్థన చేస్తున్నాం. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బిడ్డల మీద తాకండి ప్రభువా. ఇరుకుల్లో ఉన్న బిడ్డల మీద తాకడం తండ్రి. కుటుంబంలో సమాధానం లేని వారు ఉన్నారు, వారిని ప్రభువాను సమాధానపరచమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభువా తండ్రి, ఈ కరోనా వలన అనేక మంది ప్రభువా మా తండ్రి ప్రభుత్వం వారు, ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అలాగే ప్రభువా నాయన వైద్య సిబ్బంది, నర్సులు, డాక్టర్సు, నాయన ఆయాలు ప్రభువా అనేక మంది ప్రభా తండ్రి నాయన మరి నాయన కష్టపడి పని చేస్తూ ఉన్నారు. నీ కృపను బట్టి సమృద్ధైన ఆరోగ్యము కాపుదల వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. వారి కుటుంబాన్ని విడిచిపెట్టి బిడ్డలు విడిచిపెట్టి ప్రభువా ప్రజలకు సేవ చేయడానికి వెళుతూ ఉండగా వారికి నాయన నీ కాపుదల, నీ భద్రత దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. అలాగే విదేశాల్లో ఉన్న మా ప్రియులందరినీ కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి. బయట పనిచేసుకున్న వారికి నాయన విదేశాల నుంచి మా దేశం రావడానికి అనుకూలత దయచేయండి. వారికి తిండికి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రభువా. ఆర్థికమైన ఇబ్బందుల్లో పడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదుకుని సహాయం చేయండి. అలాగే మా దేశంలో ఉన్న మా యొక్క తండ్రి ప్రజలను, క్రైస్తవ సంఘాలను, క్రైస్తవ నాయకులను, క్రైస్తవ ప్రభు విశ్వాసులను ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించండి. క్రైస్తవేత్తలు కూడా అనేక మంది ఇబ్బంది పడుతున్నారు, వారందరూ కూడా మీరు బలపరచండి. అలాగే ప్రభువా మరి తండ్రి గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేస్తున్నాము. సుఖమైన డెలివరీ దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. వివాహాలకు కావలసిన వారు ఉన్నారు మా ప్రభా మరి అబ్బాయిలకి వివాహ సంబంధాలు చూస్తున్న వారు ఉన్నారు, అమ్మాయిలకి వివాహ సంబంధాలు చూస్తున్న వారు ఉన్నారు. వారందరికీ కూడా మంచి సంబంధాలు మీరు ఏర్పాటు చేయమని ప్రార్థన చేస్తున్నాము. అదే తండ్రి ప్రభువా గృహాలు కట్టుకోలేని వారు ఉన్నారు, వారికి గృహాలు కట్టడానికి నువ్వు సహాయం చేయండి. చదువుకుని ఉద్యోగం లేకుండా యవనస్తులు ఉన్నారు, వారికి తండ్రి ఉద్యోగాలు నాయన రావడానికి సహాయం చేయండి. ప్రభుత్వం నాయన అనేకమైన ప్రభువా ఉద్యోగ అవకాశాలు కలుగు చేస్తున్నారు ప్రభువా. నువ్వు తండ్రి ఆ ఉద్యోగాల్లో బిడ్డలు అప్లై చేసుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మంచి ఉద్యోగాలు పొందడానికి సహాయం చేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరి తండ్రిని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహాయం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి వచ్చిన వరకును లోకంలో ఆరికిస్తున్న వారందరికీ సదా తోడే ఉండి నడిపించి కాపాడునుగాక, ఆమేన్. మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. గాడ్ బ్లెస్ యు.